ఆర్డీవీపీ వెహికల్ రిజిస్ట్రేషన్కి వెల్కమ్. ముందుగా రిజిస్ట్రేషన్ ఫీల్డ్లో వెహికల్ నంబర్ ఎంటర్ చేయండి. తర్వాత వెహికల్ టైప్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఎగ్జాంపుల్కి బైక్ సెలెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఫ్యూయల్ టైప్ సెలెక్ట్ చేయండి. వెహికల్ బ్రాండ్ నేమ్ ఎంటర్ చేయండి. ఈ ఎగ్జాంపుల్లో హాండా. ఇప్పుడు వెహికల్ మోడల్ నేమ్ ఎంటర్ చేయండి. వెహికల్ రిజిస్ట్రేషన్ ఇయర్ సెలెక్ట్ చేయండి. ఓనర్ బ్లడ్ గ్రూప్ కూడా యాడ్ చేయొచ్చు. తర్వాత రిజిస్టర్డ్ ఓనర్ ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి. ఇప్పుడు మొబైల్ వెరిఫికేషన్కి వెళ్ళండి. మీ యాక్టివ్ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీపై ట్యాప్ చేయండి. ఓటీపీ వచ్చిన తర్వాత దాన్ని ఎంటర్ చేసి మొబైల్ నంబర్ వెరిఫై చేయండి. వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత ఓనర్ డీటెయిల్స్ సెక్షన్కి కంటిన్యూ అవ్వండి. ఓనర్ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేయండి. తర్వాత జెండర్ చూస్ చేయండి. ఇప్పుడు ఆర్సీ బుక్లో ఉన్న ఇంజిన్ నంబర్ ఎంటర్ చేయండి. తర్వాత చాసీ నంబర్ని కేర్ఫుల్లీ ఎంటర్ చేయండి. వెహికల్ అప్రాక్సిమేట్ కిలోమీటర్స్ ట్రిబెన్ ఎంటర్ చేయండి. తర్వాత నంబర్ ఆఫ్ ఓనర్స్ ఎంటర్ చేయండి. ఇన్సూరెన్స్ ఎక్స్పైరీ డేట్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు పియూసీ ఎక్స్పైరీ డేట్ ఎంటర్ చేయండి. అన్ని రిక్వైర్డ్ డీటెయిల్స్ కంప్లీట్ చేసిన తర్వాత కంటిన్యూ పై ట్యాప్ చేయండి. మీరు షేర్డ్ రైడ్స్ ఆఫర్ చేస్తే ఆప్షన్ ఎనేబుల్ చేసి ట్రావెల్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. పార్కింగ్ స్పేస్ అవైలబుల్ ఉంటే పార్కింగ్ రెంటల్ ఇన్ఫర్మేషన్ కూడా యాడ్ చేయొచ్చు. బైక్ని రెంట్కి లిస్ట్ చేయాలంటే రెంటల్ ఆప్షన్ ఎనేబుల్ చేసి డైలీ రెంట్ అమౌంట్ ఎంటర్ చేయండి. మీ ఆక్యుపేషన్ మరియు పోర్ట్ఫోలియో లింక్ యాడ్ చేసి ప్రొఫెషనల్ ప్రొఫైల్ ప్రమోట్ చేసుకోవచ్చు. ఓపెన్ టు వర్క్ అయితే ఆ ఆప్షన్ని ఎనేబుల్ చేయండి. వెహికల్ని సేల్కి పెట్టాలంటే ఎక్స్పెక్టెడ్ సెల్లింగ్ ప్రైస్ కూడా ఎంటర్ చేయొచ్చు. అన్ని కంప్లీట్ అయిన తర్వాత కంటిన్యూ పై ట్యాప్ చేయండి. ఇప్పుడు మీరు ఫొటోస్ అండ్ డీటెయిల్స్ సెక్షన్లోకి వెళ్తారు. వెహికల్ ఫ్రంట్, రియర్, లెఫ్ట్ మరియు రైట్ సైడ్ క్లియర్ ఫొటోస్ అప్లోడ్ చేయండి. ఓడోమీటర్ రీడింగ్ ఇమేజ్ కూడా అప్లోడ్ చేయొచ్చు. తర్వాత ఎమర్జెన్సీ కాంటాక్ట్ నంబర్ ఎంటర్ చేయండి. ఇప్పుడు కంప్లీట్ అడ్రస్ డీటెయిల్స్ కేర్ఫుల్లీ ఫిల్ చేయండి. ఫ్యామిలీ యాక్సెస్ ఇవ్వాలంటే ఫ్యామిలీ మెంబర్ నేమ్, రిలేషన్ మరియు మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ పై ట్యాప్ చేయండి. ఇప్పుడు పేమెంట్ సెక్షన్కి వెళ్ళండి. మీరు ఆన్లైన్ పేమెంట్ లేదా క్యాష్ పేమెంట్ ఏదైనా చూస్ చేసుకోవచ్చు. క్యాష్ పేమెంట్ సెలెక్ట్ చేస్తే ముందుగా కలెక్టింగ్ ఏజెంట్ని సెర్చ్ చేసి సెలెక్ట్ చేయండి. తర్వాత ఏజెంట్ పిన్ ఎంటర్ చేసి వెరిఫికేషన్ కంప్లీట్ చేయండి. వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత క్యాష్ పేమెంట్ కన్ఫర్మ్ చేయండి. ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్ ప్రాసెస్ కంటిన్యూ చేద్దాం. స్క్రీన్లో అవైలబుల్ ఉన్న పే ఆన్లైన్ ఆప్షన్పై క్లిక్ చేయండి. సెక్యూర్ ఆన్లైన్ పేమెంట్ పేజ్ ఆటోమేటికలీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు యూపీఐ, డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ కంప్లీట్ చేయొచ్చు. ఇప్పుడు ఫైనల్ స్టెప్కి కంటిన్యూ అవ్వండి. ఫ్యూచర్ వెహికల్ అప్డేట్స్ కోసం సెక్యూర్ 4 డిజిట్ ఎడిట్ పిన్ క్రియేట్ చేయండి. చివరగా రిజిస్టర్ వెహికల్పై ట్యాప్ చేసి ఆర్డీవీపీ వెహికల్ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేయండి. ఆర్డీవీపీని చూస్ చేసినందుకు థ్యాంక్ యూ.